అండి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా దేవర చిత్రం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో కూడా ప్రీమియర్ షోలు పడ్డాయి, అదేవిధంగా సెకండ్ షో కూడా పడింది. అయితే మనం బెనిఫిట్ షో చూడడం జరిగింది. అయితే ఈ యొక్క సినిమా యొక్క రివ్యూ ఎలా ఉంది అనేది మనం అబ్జర్వ్ చేస్తాం మటుకు. సో దేవర చిత్రము మనం ఏ విధంగా అయితే అనుకున్నామో ఆ ఎలివేషన్స్ అన్ని కొరటలు శివ ఈ యొక్క సినిమాలో పెట్టాడు అనేది మనం స్పష్టంగా గమనించుకోవచ్చు. అయితే ఈ యొక్క సినిమాలో వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఒక లెవెల్లో తీసుకెళ్లాడని చెప్పొచ్చు. రెండు క్యారెక్టర్లు అంటే ఒకటి భయపడుతుంటూ ఉంటాడు, ఒక సింహగర్జన చేసే విధంగా జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి యాక్టింగ్ కానీ అదే విధంగా సూపర్ గా ఉందని స్పష్టంగా గమనించుకోవచ్చు ఈ యొక్క మూవీ చూసిన తర్వాత. అయితే ఈ సైఫ్ అలీ ఖాన్ అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ గారి మధ్య వచ్చేటువంటి ఫస్ట్ టాప్ లో వచ్చేటువంటి సన్నివేశాలు ఎక్స్ట్రాడినరీగా తీశాడు అనేది మనము గమనించుకోవచ్చు. అయితే సెకండ్ హాఫ్ లో వచ్చేసి సైఫ్ అలీ ఖాన్ గారిని మరి జూనియర్ ఎన్టీఆర్ కి వచ్చేసి పోటీ అంత పెద్దగా పెట్టలేడు. మేబీ సెకండ్ హాఫ్ లో వీళ్ళ యొక్క కలయిక పెద్దగా భారీగా ఉండే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా గమనిస్తుంది. అయితే ఈ యొక్క సినిమాలో వచ్చేసి జాన్వీ కపూర్ ని కొంచెం ఎక్కువగా ఈ మూవీలో ఎక్కువ చూపించలేకపోయాడు అనేది ఒక మైనస్ కూడా చెప్పవచ్చు. మొత్తానికి అయితే ఈ యొక్క దేవర సినిమా అయితే బీజిఎము అయితే సంగీతము అదే విధంగా ఈ యొక్క సినిమా యొక్క బ్యాక్గ్రౌండ్ కొరియోగ్రఫీ ఇవన్నీ బాగా చూపించాడు అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. ఫైనల్ గా మనం రివ్యూ గమనించుకుంటే మనకు దేవర చిత్రానికి వచ్చేసి సినిమా వచ్చేసి బ్లాక్ బస్టర్ హిట్ అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. బయట వేరే రివ్యూలు ఇస్తుంటారో అవన్నీ పట్టించుకోదండి. ఖచ్చితంగా అందరూ సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. కంపల్సరీగా అయితే దేవర వచ్చేసి బ్లాక్ బస్టర్ హిట్ అనేది నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.